మాకే వందొస్తాయి, వచ్చేసారి అధికారం మాదే. రామచంద్రరావు పాలనలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విఫలం, బీజేపీ వైపే ప్రజలు చూస్తున్నారు, స్థానిక ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతల స్వీకరణ. నేనేమని చెప్తా ఉన్నానంటే మాకే వందొస్తాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పనిచేయట్లేదు అన్నది చాలామంది జనాలు ఇప్పటికే చీదరించుకుంటాను. ఒకటి అనుకో. రెండోది, 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేసిండు, కేసీఆర్కి మళ్ళీ అవకాశం ఇవ్వద్దని జనాలు అనుకుంటాము. ఉన్నటువంటి ఆప్షనల్ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పటి వరకు ప్రజల కోసం చేసింది ఏంటిది? మీ అధికారం కోసమో లేకపోతే మీ పదవుల కోసం, ఆ పంపకాల కోసం మాత్రమే పంచాయతీ పెట్టుకున్నారు తప్పి ప్రజల కోసం మీరు జనాల్లోకి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ప్రత్యక్షంగా కొట్లాడినటువంటి దాఖలు ఎక్కడున్నాయి? వాటిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ సంబంధించినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు చెప్పేటువంటిది మాకే వందొస్తాయి, మాకే వందొస్తాయని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. దయచేసి ఈ యొక్క పోల్లో కూడా మీరు ఖచ్చితంగా పాల్గొన్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో దీంట్లో బీజేపీ పార్టీని నమ్మేటువంటి పరిస్థితుల్లో జనాలు ఉన్నారా? బీజేపీ పార్టీకి రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లు గెలుస్తుందా? సో ఈ సంబంధించినటువంటి పోల్లో పాల్గొన్నటువంటి ప్రయత్నం చేయండి. సో రానున్న ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు గెలుస్తుందా? గెలుస్తుందంటే గెలుస్తుంది, గెలవదంటే గెలవదు అని చెప్పేసి మీకు సంబంధించినటువంటి ఓటును అయితే దీంట్లో వేసేటువంటి ప్రయత్నం చేయండి. బీజేపీకి తెలంగాణలో ఏ విధమైనటువంటి మైలేజ్ ఉంది దీని ద్వారా తెలుస్తుంది. ఆయన అన్నటువంటి ఏదైతే రామచంద్రరావు గారు అంటా ఉన్నారో బీజేపీ పార్టీకి 100 సీట్లు వస్తాయి అని చెప్పేసి 100 సీట్లు ఒకసారి కూడా కామెంట్ కూడా పెట్టండి. బీజేపీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుందా? బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా? చాలా సంబంధించినటువంటి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండు, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి ఇచ్చిండు. మరొకసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలన్నటువంటి ఒక స్లోగన్ని బీజేపీ పార్టీ గట్టిగా తీసుకుపోతుంది. మరి బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అవకాశం ఇచ్చేటువంటి అవసరం ఉందా? రెండవది, బీజేపీ పార్టీకి మొన్న 8 పార్లమెంటు స్థానాలు వచ్చినాయి. సో 8 పార్లమెంటు స్థానాల్లో వీటన్నిటిని కలుపుకున్నట్టయితే 56 నియోజకవర్గంలో మా పట్టున్నది. 56 సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో మేము గెలుస్తామన్నటువంటి ధీమతో ఉన్నారు. కానీ అంతకంటే ముందు జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక ఎన్నికల్లో 8 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. 8కి మాత్రమే పరిమితం అయిపోయింది ఎమ్మెల్యే సీట్లు. మరి ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లో బీజేపీ పార్టీలో ఏ విధమైనటువంటి మార్పులు ఉంటే బీజేపీ పార్టీలో ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కొత్త అధ్యక్షునికి మళ్ళీ రామచంద్రరావుకి బాధ్యతలు అప్పగించింది. రామచంద్రరావు సమర్థవంతంగా నిర్వహిస్తారా లేదనేది రెండో విషయం. కానీ ఇక బీజేపీ పార్టీకి రాధా మనోహర్ చెప్తా ఉన్నాడు బీజేపీకి ఓన్లీ 10 సీట్లు వస్తాయి అని చెప్పేసి. సో బీజేపీ పార్టీ మరి కాన్ఫిడెంటా ఓవర్ కాన్ఫిడెంట్ అనేది తెలియదు. కానీ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కొత్త చీఫ్గా వచ్చినటువంటి రామచంద్రరావు అయితే మాత్రం చెప్తా ఉన్నాడు బీజేపీ పార్టీకి 100 సీట్లు వస్తాయి అనేది. ఇగో బీజేపీ ఓన్లీ 10, లేదా బీజేపీ సీట్లు జితేందర్ చెప్తా ఉన్నాడు, జితేందర్ రెడ్డి కేవలం 5 సీట్లు మాత్రమే వస్తాయి అని చెప్పేసి. ఇక బీజేపీ రాదు, కాంగ్రెస్ రాదు, సిపిఐ కాదు, బీసీల రాజ్యం వస్తుంది, బీసీల రాజ్యం రావాలని చెప్పేసి లింగస్వామి చెప్తా ఉన్నాడు. సో ఇట్లా బీజేపీ పార్టీకి ఇంకా చాలా పనిచేయాల్సినటువంటి ఉంది. బీజేపీ ఇంకో భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ రాదన్న జై కాంగ్రెస్ అని చెప్పేసి అంటారు. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం హరీష్ రావుతో సహా పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండండి, మా ప్రజలను పాలించుకొని ఇవ్వండి, ఇది తెలంగాణ ప్రజల విజ్ఞప్తి అని చెప్పేసి నరసింగ గౌడ్ చెప్తా ఉన్నాడు. ఈటల రాజేందర్ గారికి అధ్యక్షులు ఇస్తే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఈటల రాజేందర్కి రాష్ట్ర అధ్యక్షులుగా ఇస్తే మాత్రం 60 సీట్లు కావచ్చు అని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని చెప్తా ఉంటే మినిమం 50 సీట్లు వస్తాయట. ఇఫ్ బీజేపీ ఫైట్ చేస్తే 50 సీట్ల వరకు వస్తాయట. కేసీఆర్ ఎక్కడ వస్తాడన్న ఆయన రాత్రి 3 గంటలకు పడుకుంటాడు, తెల్లారి 3-4 గంటలకు లేస్తాడు. ఆయన ఇక్కడికి వస్తాడు. పాపం ఆయన ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడు, గజ్వేల్ ప్రజలు ఎలా భరుస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. నరేష్ చెప్తా ఉన్నారు 5 నుంచి 10 సీట్లు వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు. అంత సీన్ లేదు బీజేపీకి అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతూ ఉన్నది.
సో బీజేపీ పార్టీ ఇంకా చాలా పని చేయాల్సిన అవసరం ఉంది. సార్ ప్రభుత్వం పైన ప్రతిపక్షం పైన చాలా గుర్రుతుంటే ఉన్నారు. 100% ఇది బీజేపీ పార్టీకి అడ్వాంటేజే. కానీ బీజేపీ పార్టీ వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడంలో ఖచ్చితంగా కొంత విఫలమైపోతున్నట్టుగానే తెలుస్తూ ఉన్నది. వాళ్ళ అధ్యక్షుల కోసం వాళ్ళ పదవుల కోసం కొట్టాటకు మాత్రమే పరిమితం అయిపోతుంది. మీరు చూడండి, ఇది ఎక్కడ వీళ్ళు ప్రత్యక్షంగా ఒక ఉద్యమంలో కానీ మేనిఫెస్టో పైన కానీ బనకచెర్ల ఇష్యూ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ స్కామ్లే కానీ స్కీమ్లే కానీ వీటన్నిటి పట్ల మంచి అవకాశం ప్రశ్నించేటువంటి ఇప్పుడు కేసీఆర్ ప్రశ్నిస్తేనేమో మీ హయాంలో జరిగింది అనేది కాంగ్రెస్ చెప్తా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి వాటిపైనేమో మీకు చేతనైతే లేదు, పరిపాలన చేతనైతే లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు. సో రెండు పార్టీలు పరిపాలించినటువంటి ఈ పార్టీలని బీజేపీ కనుక గట్టిగా దలుచుకున్నట్టయితే ఆ రెండు పార్టీలతో ఆడుకోవచ్చు, ప్రజలకు ఒక భరోసా ఇవ్వచ్చు. ఇది మంచి తరుణం. కానీ ఏ విషయాన్ని కూడా వీళ్ళు ఒక మొద్దు నిద్రలో ఉండరు. వీళ్ళు తట్టి లేపిన లేచే పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు కనబడట్లేదు. ఇగో వచ్చే ఎలక్షన్లో బీజేపీకి 25 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీకి మెజార్టీ రాదు. ట్యాపింగ్ చేస్తే తప్ప తెలంగాణలో బీజేపీ అధికారం రాదట. సో ఇట్లాంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉన్నది. ఇప్పుడైతే చాలామంది మెజార్టీని అయితే బీజేపీ పార్టీకి 100 సీట్లు కాదు 10 నుంచి 15 సీట్లు కూడా రావు అని చెప్పి చెప్తా ఉన్నారు. వచ్చేసారి అధికారం మాదే, మీదైతే మీదే. కానీ మీకు రావాలంటే కొట్టాడాలి కదా ఫస్ట్. ఆడ ఏది పోతే బీజేపీ ఆఫీసు స్టేట్ ఆఫీసులో ప్రెస్ ముంగట 4 మాటలు మాట్లాడగానే కాదు, ప్రజల సమస్యల కోసం జనాలకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇస్తే ఆ రెండు పార్టీలు పాలనలో విఫలమయ్యాయి. ప్రజలు ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. మా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలనే భావనలో ఉన్నారు. హర్యానా, త్రిపుర వంటి రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించినట్టే తెలంగాణలోనూ గెలిపిస్తారు. వాళ్ళు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు పోరాటం చేసేదానికి మాత్రం సిద్ధంగా లేరు అన్నట్టు. వీళ్ళు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు కాదు బీజేపీకి 100 సీట్లు వస్తాయని అన్నారు. కేసీఆర్ గతంలో గట్టి అన్నాడు. కేసీఆర్ కూడా 100 వస్తాయి చూడులిగా, మనమే వచ్చేది 100 నుంచి 110 వస్తాయి గొప్పలు చెప్పిండు. లాస్ట్కు ఆగం అయిపోయిండు. ఇప్పుడు మరి ఇగో ఆయన మాట్లాడుతూ అంతకుముందు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద సరస్వతి అమ్మవారిని, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి బీజేపీ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చిండు. నిన్న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులందరికీ సహకారంతో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని రామచంద్రరావు చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని సీట్లలో పోటీ చేస్తామని, అత్యధిక సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి. ఇప్పుడు మీకు ఉన్నటువంటి సవాల్ ఏంటిదంటే సార్, మీరు 100 కాదు, ఈ 100లో ఆ లాస్ట్కు ఉన్నటువంటి 2 సున్నాలు తీసేసి ఒకటి ఉంది చూసినవా, ఆ ఒక్కటికి ఇప్పుడు రేపు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో బీజేపీ పార్టీని గెలిపించి చూపెట్టాను మీ దమ్మేందో అప్పుడు తెలుస్తుంది. ఇక ఆ ఒక్కటి గెలవండి. 100 పక్కన ఉన్నట్టు 2 సున్నాలు కాదు, ఆ ఒక్కటి గెలిస్తే మీకు రానున్నటువంటి రోజులలో బీజేపీ పార్టీకి పట్టం కట్టాలా, లేకపోతే బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలా లేదనేది జనాలు ఆలోచించినట్టు లెక్క. చూద్దాం ఏ విధంగా ఉంటుంది. మీకు ఉన్నటువంటి ముందు సవాల్ అదొకటి మాత్రమే. ఈ ఉన్నటువంటి స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో వార్డు నెంబర్ నుంచి జెడ్పీటీసీ దగ్గరికి పోటీ చేస్తామని అంటా ఉన్నాడు. సరే అది ఏ విధంగా ఉంటుందని తెలియదు, కానీ ముందుగా అయితే ఎమ్మెల్యే స్థానాలు ఉందంటున్నావు కాబట్టి ఆ ఒక్కటి గెలవండి. గ్యారంటీలపై సీఎంకు లేఖ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి తొలి లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను 63 అనుబంధ హామీలను అమలు ఇప్పుడు ఏది అసెంబ్లీలోకి వచ్చి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు బహిరంగంగా వచ్చి జుట్టు పీక్కొని అంగిలి చెప్పుకున్నా కానీ మొద్దు నిద్రలో ఉన్నది ప్రభుత్వం. 6 గ్యారంటీలు 420 హామీలు అంటూ ఇప్పుడు వాళ్ళు బట్టలు చెప్పుకుంటేనే పనిచేసేటువంటి పరిస్థితుల్లో పార్టీ లేదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు ఈయన బీజేపీ పార్టీ ఆఫీసులో కూకొని ఇప్పుడు లేఖ రాసి ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు 63 అనుబంధ హామీల సంగతి ఏంది అని చెప్పేసి ఇప్పుడు ఈయన రాస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి స్పందిస్తారు అన్నట్టు ఈ లేఖకు, ఈయన రాసినటువంటి లేఖకు. కొట్లాడరు వీళ్ళు అదే పరిస్థితి. కేవలం బీజేపీ పార్టీ ఆఫీసును మాట్లాడాలి, లేఖలు రాయాలి అంతే. వాళ్ళకి కావాల్సింది తెలంగాణలో అధికారంలో కంటే కేంద్రంలో అధికారంలో ఉండాలని చెప్పేసి కొట్లాడతారు, అంతే తప్పించి ఇంకేముండదు. రాజాసింగ్ గారు ఇదే విషయం చెప్పిళ్ళు, ఓపెన్గా చెప్పిళ్ళు. పార్టీని గంపగుత్తగా అమ్ముతారు వీళ్ళు.
ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి అతమే మొత్తమే కాంటకేస్తారని చెప్పిండు. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఎందుకు ఉంటుంది? అవకాశం వచ్చినప్పుడు కూడా వినియోగించకుండా, అవకాశం వచ్చినప్పుడు కనీసం మాట్లాడకుండా, ప్రత్యక్షమైనటువంటి పోరాటంలో మీరు ముందుగా పాల్గొన్నారు. వాళ్ళు ఎవరో చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు ఆ గుంపుల గలుసుడు కాదు. మీరు చేయాల్సినటువంటివి బీజేపీ పార్టీ వైపు జనాలు అనుకుంటా ఉన్నారు. కానీ మీరు ఆ దిశగా భరోసా ఇచ్చేటువంటి నాయకులు ఎందుకు ఉండలేరు అనేది ప్రశ్న. చూద్దాం, ఆయనే కాన్ఫిడెంటా ఓవర్ కాన్ఫిడెంటా సరే ఎట్లయితే ఉన్నది, కానీ మొత్తానికైతే ఆయన అభిప్రాయాన్ని అయితే చెప్పిండు. ఆయనకు ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 100 గెలుతామని చెప్పిండు.